రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని హైస్కూల్లో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు దాటిన బాలికలు పెళ్లిళ్లు చేసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలతో పాటు పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో పుట్టి వివిధ లోపాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని అన్నారు. తమ తల్లిదండ్రులు ఎవరైనా పెళ్లిళ్లు చేసుకోవాలని ఒత్తిడి చేస్తే బాల్య వివాహాలు చేసుకోమని చెప్పాలని, తద్వారా భవిష్యత్తులో జరిగే ఇబ్బందులను వివరించాలని సూచించారు. బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు ఒత్తిడి తీసుకొస్తే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువ ఉండగానే సో మీరు అందరూ చదువుకుంటున్నారు అంటే ఉమెన్ అవేర్నెస్ వచ్చినట్టే కదా. మీ పేరెంట్స్ అందరూ మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు. ఎస్, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇంతమంది చెప్పారు కదా, ఇప్పుడు విన్నారా అన్ని ఆడుకున్నారా? సో ఏజ్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. 18 years ఎవరికి అది? మరి అబ్బాయిలకి చేసుకుంటే ఏమవుతుంది? అన్నీ తెలుసు కదా. మరి ఎందుకు జరిగింది చైల్డ్ మ్యారేజ్? చైల్డ్ మ్యారేజ్ చేయకూడదని చట్టం ఉంది, అవునా? అయినా చైల్డ్ మ్యారేజ్ జరిగింది. ఎందుకు జరుగుతుంది? అది జరగకుండా మనమందరం ఏమన్నా చేయగలమా? ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీ అందరికి ఒక కథ చెప్పనా? చేస్తారు, మీకు కూడా బాల వివాహం వర్తిస్తుంది. అందరం లేడీస్ అనే కాదు, మీకు కూడా 21 years లోపల చేస్తే బాల వివాహం కిందికి వచ్చేస్తారు మీరు. కాబట్టి మేము చెప్తున్నాము, మీరందరూ కూడా ఎడ్యుకేషన్ విషయాల్లో కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే మీరు స్కూల్కి రాకపోవడము, వ్యవసాయ పనులకు పోవడము, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. కాబట్టి మీ దగ్గర కూడా ఈ ఒక్క విషయం అనే కాదు, ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఈ మధ్యలో చాక్లెట్ల కేసు బుక్ అవుతున్నాయి, గంజాయి చాక్లెట్లు ఇవన్నీ వస్తున్నాయి. మీ స్కూల్ పరిసరాల దగ్గర కూడా అమ్ముతున్నట్టు కానీ ఎలాంటివి జరిగినా కానీ ఇమ్మీడియట్ 100కి ఫోన్ చేసి, లేకపోతే మీ టీచర్లకు, హెడ్ మాస్టర్లకు ఇన్ఫామ్ చేయండి. ఈ విషయం బాగా బుక్ అవుతున్నాయి. ఎస్ఐ గారు కూడా ఈ గంజాయి చాక్లెట్లు బాగా అమ్ముతున్నారు. మీ టీచర్లకు కూడా చెప్పడం, ఈవెన్ ఎవ్రీ వీక్ ఒక 2-3 కేసెస్ బుక్ అవుతున్నాయి. ఈ విషయంలో కూడా పిల్లల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు